వినాయక చవితి పర్మిషన్స్కి సాధారణంగా యూజర్ ఛార్జీలు వసూలు చేయడం సహజం. కానీ మైకుకి వీటికి ఒక ఎత్తు, విగ్రహం సైజుని బట్టి రేటు అంటే ఛార్జీలు. ఇది ఫస్ట్ టైం అనుకుంటా ప్రభుత్వం, మరి గతంలో కూడా ఉందేమో తెలియదు. స్వయంగా హోంమంత్రి గారు చెప్పినటువంటి ఆ లెక్క చూద్దాం. ఒకేలా కావాలనుకుని ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసి తీసుకొచ్చుకోవచ్చు. రేపటి నుంచే ఇది లైమ్లైట్లోకి వచ్చేస్తుంది. రేపటి నుంచి వాళ్ళు ఆ నెంబర్కి కనుక ఒకేలా కావాలనుకుని ఎన్ని రోజులు రోజుకి 350 రూపాయలు ఎకో ఫ్రెండ్లీది అయితే, పెద్ద విగ్రహాలు అయితే రోజుకి 700 రూపాయలు చెప్పున, అలాగే మైక్ రోజుకి 100 రూపాయలు. ఎందుకోసం ఇవ్వాలి? ప్రజలు తమందరూ రూపాయి వేసుకున్నటువంటి డబ్బులు. ఇక్కడ ప్రభుత్వం అక్కడ ఫెసిలిటేటర్గా ఏం చేస్తుంది? ఒకవేళ బందోబస్తు ఏర్పాటు చేసింది అనుకుంటే అది ప్రజల సొమ్ముతోనే కదా. లేదు ఆ తర్వాత మున్సిపాలిటీ చేసిందంటే ప్రజల సొమ్ముతోనే కదా చేసేది. ప్రజలకు సంబంధించినటువంటి భక్తి కార్యక్రమం, ప్రజల యొక్క పండగకి ఈ విధంగా ఛార్జీలు ఎందుకు కట్టాలి? సాధారణంగా ఏంటంటే ఇవి పోలీస్ పర్మిషన్ అది తీసుకోవడానికి మీ సేవ వాళ్ళకి డబ్బులు కట్టించారంటే ఒక అర్థం ఉంది. అలా కాకుండా విగ్రహంలో ఎంత సైజు అయితే ఇంత, మైకు పెట్టుకుంటే ఇంత, మైకు పెట్టుకుంటే ఇబ్బంది అయితే చుట్టుపక్కల వాళ్ళకి ఏం పరిహారం ఇవ్వరు కదా. మరి ఈ డబ్బులు ఏంటో అర్థం కాలేదు.